First time I'm entering into the Gandhi hospital. Yeah, see what will happen. ఎంటర్ అవుతున్నాను గాంధీ హాస్పిటల్. గాంధీ స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ. ఏదో మన తెలంగాణలో పెద్ద హాస్పిటల్ అంటారు ఇది. ఇంత వరస్ట్ కండిషన్, చెత్త కండిషను, తొక్కలో కండిషను, ఇంత వరస్ట్ ఉన్నాయి రోడ్స్ ఇక్కడ చూడండి. అంటే ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం బెటరే. కనీసం గేట్ దగ్గర వాచ్మెన్స్ వీళ్ళు కూడా లేరు. స్టేట్లో పెద్ద హాస్పిటల్ అంట. తెలంగాణ వచ్చిన తర్వాత 10 years బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఇది చేస్తుంది అనమాట ఇక్కడ. అది ఇట్లుంది కథ. చల్లే, ఇదే ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ అంటే ఇక మన ఎవ్రీ డిస్టిక్లో ఉన్న డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ దాని కండిషన్ మనం అర్థం చేసుకోవచ్చు. నేనే చాలాసార్లు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా రకమైన వర్స్ట్ కండిషన్స్ ఫేస్ చేసి వచ్చిన. ఇప్పుడు నేను గాంధీ హాస్పిటల్కి బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నా. కామారెడ్డిలో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని వెళ్తే ఆడు బ్లడ్ తీసుకొని ల్యాబ్ టెక్నీషియన్ లేడానికి బ్లడ్ టెస్ట్ చేయలేదు. బ్లడ్ వేస్ట్ చేస్తున్నంటే కనీసం బ్లడ్కి వాల్యూ కూడా ఇవ్వట్లేదు హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అది దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ వాష్రూమ్స్ ఇన్ గాంధీ హాస్పిటల్. సింక్ కనీసం వాటర్ కనెక్షన్ కూడా లేదు. అది ట్యాప్స్కి అసలు అవి లేనే లేవు తిప్పేటి. మరి వాటర్ ఎట్లా వస్తాయో నాకు తెలుస్తలేదు కానీ అట్లా చెత్తగా చెత్త. దానికి అసలు వాటర్ కనెక్షన్ కూడా లేదు. 10 years బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ హాస్పిటల్. అది హెల్త్ మినిస్టర్ ఎవరో, ఇప్పుడెవరో, ఆ బీఆర్ఎస్ టెన్యూర్ అప్పుడెవరో.